ఈరోజు బీఆర్ఎస్ గద్దెలు ఊలగొట్టాలని చెప్పి కమలం చెప్పారు. నేనేం చెప్తా ఉన్నాను అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు గద్దెలు ఊలగొట్టాలనేటువంటి వాళ్ళ జెండాలను ఎరగొట్టాలనుకుంటే బీసీ రిజర్వేషన్లకు అడ్డుకున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క జెండాలను కూలగొట్టండి, వాళ్ళ గద్దెలు కూలగొట్టండి. ఎందుకని అడిగితే మీరు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లకు మీరు అడ్డు తగులుతూ ఉన్నారు కాబట్టి దానికి నేను కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాను. దానికి బీసీలందరూ కూడా మీరు కదిలి రాలని చెప్పి పిలిపించేస్తే మేము సంతోషపడాం. కానీ కేవలం ఈ రాజకీయ కక్షల కోసం ఈరోజు కాలయాపన చేస్తూ ఒక పక్క అన్ని రాజకీయ పార్టీలు ఇలా బీసీ రిజర్వేషన్లను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ఫోన్ టాపింగ్ కేసు అయినా, అదేవిధంగా బొగ్గు గనుల కేసు అయినా, లేకపోతే ఇంకా ఏ రాష్ట్రంలో ఏ కాళేశ్వరం ప్రాజెక్టుదైనా, ఏ ఇసుక సాములైనా, లేకపోతే ఎలక్ట్రికల్ బిల్లు పెండింగ్ ఏది తీసుకున్నా కానీ కేవలం బీసీ రిజర్వేషన్లను ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ల గురించి బీసీ కులాలు మాట్లాడితేయో తెల్లారో మర్నాడు ఏదో కార్యాచరణ తీసుకొని దాన్ని పక్కదారి పట్టించే విధంగా, దాన్ని నెట్టివేసే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ కళ్ళబొల్లి కబుర్లు ఆపేసేసి బీసీ రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 69% తమిళనాడు తరహాలో ఇస్తామని చెప్పావు. ఏ ఒక్కరోజు బీసీ రిజర్వేషన్ల మీద నువ్వు మాట్లాడావు, నీ అల్లుడు మాట్లాడాడు, నీ కొడుకు మాట్లాడాడు. అంటే బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోతే నీకు మరి రాబోయే రోజుల్లో నీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నావా? కేసీఆర్ గారు ఒక్కసారి గుర్తించాలి. ఈ ఖచ్చితంగా బీసీలు మీ పార్టీకి అండదండలుగా ఉండాలంటే ఈ బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కాదు, మీ పార్టీని అందరినీ కూడగట్టుకొని పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గెలుపు గుర్రాల పేరుతోటి ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నాడు కేవీపీ రామచంద్రరావు. గెలుపు గుర్రాలతో పోలిస్తే అసలు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా గెలుపు గుర్రమే కాదు, కుంటి గుర్రం కూడా కాదు నువ్వు. అయినప్పటికీ కూడా నీకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. కాబట్టి గెలుపు గుర్రాల పేరుతోటి ఇలా బీసీలను అనగదొక్కాలని చూస్తే మాత్రం ఖబర్దార్ రామచంద్రరావు. ఇదే ఇప్పటికే మీకు 8 వచ్చినాయి, 8 కూడా రాకుండా 0 వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 42% ఇవ్వకుండానే రిజర్వేషన్ల ప్రక్రియను కొనసాగిస్తా ఉన్నారు. ఈ చర్చ అంతా కూడా జరగకుండా రకరకాల జెండాలు కూల్చివేతలు, వాటి రకరకాల పేర్లతోటి హరీష్ రావు సిట్టు గిట్టు పేరుతోటి చర్చను డైవర్ట్ చేసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలను నయవంచన చేసేటువంటి మరో కుట్రకి తెరలేపి ఈరోజు బీసీలని అడ్డంగా దాదాపు రాజకీయంగా బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న ఎలక్షన్లో ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది. ఎవడాడు బుట్టంగారి మాధవరెడ్డి అనే పేరుతోటి ఎలక్షన్లో పోయి కోర్టులలో కేసులేసి రిజర్వేషన్ల ప్రక్రియకి అడ్డుకట్టబడితే ఇదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా, నిన్న వరంగల్లో ఓసీ జేఎస్ పేరుతోటి ఒక తతంగా నడుపుతా ఉన్నారు. రెడ్లు, ఎలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, వైశ్యాసు ఎక్కడ ఉన్నట్టు రాజస్థాన్లో ఉన్నటువంటి మార్వాడీలతోటి ఒక జేఎస్ ఏర్పాటు చేసి ఒక పక్క కుట్ర చేసుకుంటా అంటే ఈడబ్ల్యూసీని అమలు చేయాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? ఉన్నదే 12%. 12% ఉంటే 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కొనసాగుతా ఉన్నా మీరు ఇప్పటికీ బీసీలకి దాదాపు 62% ఉన్నటువంటి జనాభాని 56 కుదించి తగ్గించి ఓసీల జనాభాను పెంచి ఈరోజు బీసీలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుపుతామని చెప్పేసి మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అందులో చూస్తా ఉన్నాం 28% నుంచి 31% మీరు ప్రకటించడం జరిగింది మున్సిపాలిటీలలో. అదేవిధంగా ఎక్కువ శాతం కార్పొరేషన్లలో బీసీల జనాభా గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంటారు, ఓసీలు కూడా తక్కువ ఉంటారు. ఇంత గణనీయంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉన్నటువంటి బీసీలని కూడా ఇక్కడ రిజర్వేషన్ల ప్రక్రియ మాకు ఎంత రావాలి? 50% మించి రావాలి ఇక్కడ రిజర్వేషన్ల ప్రక్రియ చూస్తే. కానీ ఇక్కడ కూడా మీరు డెడికేషన్ కమిషన్ వేసినటువంటి దాని ప్రాతిపదికనే మేము రిజర్వేషన్లను తీస్తామని చెప్తాం. డెడికేషన్ కమిషన్ ఏం చెప్పిందండి? ఎంత జనాభా ఉందో అంత అమలు చేయాల్సిన 56% ఉన్నటువంటి బీసీలని ఈరోజు 30%కి 28% కుదించి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ సైంటిఫిక్ రీజన్ తోటి చేసిన, ఏ శాస్త్ర పద్ధతి ఉంది? ఎవరి ప్రక్రియ ప్రకటించు? ఒక్క లేనటువంటి కాడ కూడా రిజర్వేషన్లను జనరల్ కేటగిరీగా పెట్టేసి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాద్ కొన్ని జిల్లాలో చూస్తే బీసీలకి దాదాపు 1% కూడా రిజర్వేషన్ ఏర్పరుస్తుంది. కాబట్టి రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో మున్సిపాలిటీ ఎలక్షన్లో మాకున్నటువంటి చాలా తగిన అన్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా సరే బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు.
ఎందుకోసం మీరందరూ కుట్ర పని మొన్న వచ్చినటువంటి 52% పైగా వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం ఈ దోపిడి కులాలు అగ్ర కులాలని మటుమాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ ఒకటైపోయి ఈరోజు కుట్ర చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది తగదని చెప్పేసి మేము ఈ 3 పార్టీలకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మనం చూసాం గ్రామ పంచాయతీల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు ఎట్లయితే గణనీయంగా గెలిచారో రేపు జరగబోయేటువంటి మున్సిపాల్లో కూడా మొత్తం జనరల్ స్థానాల్లో కూడా ఈ దోపిడి కులాలని అడ్డంగా ఓడగొట్టి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున విజయం సాధించాలని చెప్పేసి ఈరోజు బీసీలకి మేము పిలుపునిస్తా ఉన్నాం. బీసీలు రాష్ట్రంలో 62% బీసీలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బీసీలు తమకు వచ్చిన బీసీ రిజర్వేషన్ లో పోటీ చేయండి. అదే విధంగా జనరల్లో కూడా ఏ విధంగా అయితే మన సర్పంచ్ ఎన్నికల్లో జనరల్లో పోటీ చేసి ఈ యొక్క ఆధిపత్య వర్గాల దుర్మార్గాన్ని మనం కొట్టిపడేసినామో అదే విధంగా జనరల్లో బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకొని పూర్తి జనరల్ సీట్లలో పోటీ చేసి మున్సిపాలిటీలని కైవసం చేసుకోవాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ గా బైరుశేఖర్ గా మేము పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ సిట్ విషయంలో అదేవిధంగా కాళేశ్వరం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలు, మీ దొంగ లెక్కలు, మీ కపట ఆటలు మొత్తం పక్కన పెట్టండి. బీసీలు గ్రహిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఒకరికి ఇచ్చినట్టు, ఒకరు ఏడ్చినట్టు, ఒకరు కొట్టినట్టు ఈ చిల్లర వేషాలు మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ కేసే కాళేశ్వరం మీద కేసీఆర్ జైల్లో పెడతాను పెట్టిన వారు రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా హరీష్ రావుని జైల్లో పెడతాను పెట్టినవని మేము అడుగుతా ఉన్నాం. మీరు లోపాయకారి ఒప్పందాలతో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళంతా దోచుకున్న ధనాన్ని దాచుకున్న ధనాన్ని మొత్తం బయటికి తీసుకొచ్చి సెటిల్మెంట్ చేసుకొని 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన నిమ్మలంగా చేసుకో. మేము దోసుకున్నది మేము దోసుకున్నాం, మేము దోసుకున్న దాంట్లో నీకు ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అదే విధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫ్యామిలీ ఒకటై మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఇక్కడ రాజ్యం మీరు చేసుకొని మేము చేసేటువంటి తప్పుడు మొత్తం కప్పిపుచ్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈ రాష్ట్రం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో బీసీలు చైతన్యం కావాలి. బీసీలు చైతన్యం కాకుండా ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకొని ముందుకు పోకపోతే రాజకీయ భవిష్యత్తు లేదు. మనం ఆల్రెడీ సర్పంచ్ 52% కొట్టాం, ఇది 62% కొట్టాలి. దాని తర్వాత జరిగేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా అత్యధిక శాతం గెలుచుకొని రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్లు కొట్టి బీసీలు రాజ్యాధికారం సాధించాలని తెలియజేస్తూ మీ బహిరంగంగా పిలిపిస్తున్నాం. గతంలో 52% సర్పంచులు ఎలాగైతే ఎన్నిక కాగలిగిరో అదేవిధంగా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మేమెంతో మాకంతా అనే విధంగా మన హక్కులను సాధించుకొని మన 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 యొక్క సీట్లను మనం చేజిక్కించుకొని రాజాధికారం వైపు దూసుకుపోవాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్ అన్న గారు తొందరలోనే బీసీ బస్ యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి తొందరలోనే తేదీ ఖరారు చేయబోతున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లలో బీసీలకు 32% వరకే రిజర్వేషన్ ఇవ్వడంతో మనమెంతో మనకంతా అనే సాధించుకునే విధంగా ఆ మున్సిపల్ యొక్క ఎలక్షన్లలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మన ఓటు మనకే, మనమెంతో మనకంతా, రాజ్యాధికారమే మన లక్ష్యం అనే దానికి మేము నాంది పలకడానికి ముందు కొనసాగడం జరుగుతుంది. దీనికి అన్ని రకాల బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, మేధావి వర్గాలన్నీ కూడా కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ జెండా లేదు, నీ ఎజెండా లేదు. వాళ్ళ పల్లకి మోయటానికి మీరు అక్కడ ఉంటారా? బీసీలకు నష్టం జరుగుతా అంటే చూస్తూ ఊరుకుంటారా కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే వాళ్ళ జెండాలు కాదు మోయాల్సింది, బీసీ ఎజెండా మోయాలని మేము కోరుతా ఉన్నాం. బీసీలకు సంబంధించిన రాజకీయంగా, ఆర్థికంగా బడ్జెట్లో కూడా కేటాయించాల్సింది ఎక్కడ కూడా ప్రభుత్వం కేటాయించకపోతే బీసీ ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితి. మీకు వాటా బడ్జెట్లో లేదు, రాజకీయంగా లేదు, విద్యలో లేదు, ఉద్యోగాలు లేదు. ఎక్కడ ఉంది అంటే ఓట్లేసే దగ్గర మాత్రమే బీసీలని ఓటు బ్యాంక్గా చూస్తూ ఉంది. ఇట్లా ఈ 3 పార్టీలు చేస్తున్న పన్నాగానికి బీసీల ప్రజాప్రతినిధులుగా చెప్పబడుతున్న బీసీ ప్రజాప్రతినిధులు మీరు 3 పార్టీల పల్లకి మోయకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా బీసీలకు రాజ్యాధికారం రాదని కూడా మేము నిజంగా స్పష్టంగా చేయదలుచుకున్నాం. రేపు మున్సిపల్ ఎన్నికలకి ఎప్పుడైతే పోతాం అనుకుంటున్నారో 61% జనరల్ మహిళలు కూడా చెప్తా ఉన్నారు. ఆ జనరల్ మహిళలు ఎవరు? ఓసీ అన్రిజర్వ్డ్ మహిళలట. అందులో కూడా దొర కాబోతే దొరసాని, పటేల్ కాబోతే పటవేరమ్మ.
వీళ్ళకే ఇస్తారు కానీ అక్కడ కూడా బీసీ మహిళా కోటా కూడా లేదు. అంటే మొత్తానికి మమ్మల్ని రాజకీయంగా నష్టం చేయడానికి, మీరు ఏదో పథకాలు చూపించి పదవులు పొందడానికి, ఓటు బ్యాంకు చూపించి అధికారం రావడానికి బీసీలను దగా చేస్తే చూస్తూ ఊరుకునే లేదు. సర్పంచ్ ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెట్టినట్టుగా ఈ 3 పార్టీలకు గుణపాఠం చెప్పి సర్పంచులు బీసీలు 52% గెలిచి వచ్చారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే పరంపర విజయదుంత పీఠం మోగిస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. దీనికోసం మా బీసీ పొలిటికల్ కార్యాచరణ కూడా మేము సిద్ధం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్ర ద్వారా బీసీ, ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీ సమాజాన్ని మేము ఏకం చేస్తాం, చైతన్యం చేస్తాం. రాజకీయంగా ఇవాళ అవకాశాలు తెచ్చుకోవడానికి జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రేపు పార్లమెంట్ ఎన్నికలు సమావేశాలు జరగబోతూ ఉన్నాయి 28 తారీఖు నుంచి. ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రైవేటు పేర్లు పెట్టాల్సిన అవసరం ఉండేది. అధికార పార్టీ పెట్టకపోయినా ప్రజాప్రతిపక్షం అనుకున్న వాళ్ళు కూడా పెట్టాలి. మీ చిత్తశుద్ధి 42% మోసం చేయడం కోసం ఇవ్వకుండా, ఆ చర్చ జరగకుండా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీ మీద ఆ పార్టీ తిట్టుకోవడం, ఆ పార్టీ మీద ఈ పార్టీ తిట్టుకోవడం, లేకపోతే మంత్రుల మధ్య తగాదాలని చెప్పడం, మీడియాను ఒకవైపు డైవర్ట్ పాలిటిక్స్, మీడియాను ఉపయోగించుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ బీసీలకు మోసం చేయడానికి ఎన్నికలు వచ్చినప్పుడే ఈ చర్చ ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఎన్నికలకు ముందు రావాలి కదా. ఎన్నికల్లో ఈ చర్చ బీసీలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో, ఎక్కడ ప్రశ్నిస్తారో, మా పీఠాలు ఎక్కడ కదిలిపోతాయన్న భయంతో ఇలా ఈ పార్టీలు ఒక్కతాని ముక్కలై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు పెద్దపీట వేయడానికే ఇవాళ ముగిసిన అధ్యాయంలాగా ఇవాళ చేస్తూ ఉన్నారు బీసీలని. బీసీలు ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా బరిగీసి కొట్లాడతాం. తెలంగాణ తరహా తెచ్చుకున్నామని చెప్తున్న వాళ్ళు తెలంగాణలో కూడా బీసీలకు ఎక్కడ సామాజిక న్యాయం జరగలేదు. ఇవాళ నిన్నగాక మొన్న 11,500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు రేపు అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. 11,500 కోట్లలో బీసీల వాటా ఎంత? మీరే కదా విద్యా ఉద్యోగ రంగంతో పాటు కాంట్రాక్ట్లో కూడా బీసీలకు ఒక బిల్లు పెట్టి ఇస్తామని చెప్పి, అంటే మేడారం జాతర చదువుతూ ఉంది, ఆడ 300 కోట్ల రూపాయలు పెట్టారు. ఎక్కడ కూడా మీరు కాంట్రాక్ట్లో మాకు అవకాశాలు ఇవ్వట్లేదు, రాజకీయంగా ఇవ్వట్లేదు, విద్యలో కేటాయింపులు లేవు, బడ్జెట్లో కేటాయింపులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, కులవృత్తులు నిర్వీర్యమవుతుంటే మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి సామాజిక అంశాలు కూడా మీరు మాట్లాడకుండా రాజకీయ మీ పబ్బం గడుపుకోవడం కోసం, మీ పెత్తనం కోసము, మీ అగ్రకుల ఆధిపత్యం కోసమే ఈ రాష్ట్రాన్ని పాలించుకోవడం కోసము 3 పార్టీలు ఏకమైనవి. కాబట్టి మేము ఖచ్చితంగా 3 పార్టీలకు బుద్ధి చెప్పి స్వతంత్ర బీసీలుగా ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా బీసీ ప్రజాకార్యాన్ని విజ్ఞప్తి చేస్తాం.